నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్ అంటే కొత్తగా చూస్తూ ఉన్నా అంటే కొన్ని జరుగుతూ ఉంటాయి అట్లాగా. బట్ చిరంజీవి గారి సినిమా మీద మనశంకర్ వరప్రసాద్ మీద ప్రభాస్‌కి సంబంధించి మూవీ ఫెయిల్యూర్ కావడము, ఆ ఫ్యాన్స్ అలాగే ప్రముఖ రాజకీయ నేత అని అంటూ ఉన్నారు. ఇంకా ఎవరు అనేది మనకు క్లారిటీ రాలేదు. బట్ వైసీపీ పార్టీ నుంచి అని అంటూ ఉన్నారు. సో ఇది ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు అడ్డం పడుతూ ఉన్నారు. వీళ్ళ వల్లనే అది లాస్ అయిందని. సో మీరేమంటారు సార్? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ క్రియేటివ్? యాక్చువల్‌గా నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ వేరే రకం ఉంది. హ్మ్. అదేంటంటే బాలకృష్ణ ఫ్యాన్స్ ఆ! చిరంజీవి సినిమాని ఫ్లాప్ చేయాలని చూస్తున్నట్టుగా ఎక్కువ మంది చెప్తున్నారు. ఓకే. వీళ్ళతో పాటు ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కలిసారు. హ్మ్. ఎందుకు బాలకృష్ణ ఫ్యాన్స్ అంటే మనకు తెలుసు. బాలకృష్ణకి చిరంజీవికి మధ్య గొడవ తెలుసు. ఎందుకంటే అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవిని వాడు వీడు అన్నాడని చెప్పి హ్మ్. చిరంజీవి ఇమ్మీడియేట్‌గా దాని మీద అప్పుడు ఆయన అమెరికాలోనో ఎక్కడో ఉన్నాడు. అక్కడి నుంచే ప్రకటన కూడా ఇచ్చాడు. హ్మ్. ఆ రోజు ఏం జరిగింది? నన్ను జగన్ అవమానించలేదు. మేమందరం వెళ్ళాము. బాలయ్యని పిలవలేదనేది అబద్ధం. నేనే బాలయ్యకి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తే ఆయన అందుబాటులోకి రాలేదు. తర్వాత హ్మ్. జెమినీ కిరణ్‌ని కూడా చేయమన్నాను. ఆయన అందుబాటులోకి రాలేదు కాబట్టి ఆయన పిలుచుకెళ్ళలేదు. అందుబాటులోకి వచ్చిన వాళ్ళందరిని మేము పిలుచుకెళ్ళాము. జగన్ అందరితో మాట్లాడారు. సాల్వ్ చేస్తానని హామీ ఇచ్చాడు. మేము వచ్చాము హ్మ్. అనేది ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అప్పుడేమైందంటే చిరంజీవి ఫ్యాన్స్‌కి, బాలకృష్ణ ఫ్యాన్స్‌కి మధ్య టగ్ ఆఫ్ వార్ విపరీతంగా పడింది. హ్మ్. అది చివరికి ఏ స్థాయికెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ ఇంటికెళ్ళి మరీ చంద్రబాబు బుజ్జగించాల్సొచ్చింది. పవన్ కళ్యాణ్ అవును. కూడా హర్ట్ అవును. అయ్యాడు. అవును. ఎందుకంటే బాలయ్య ఆయనతో ప్రాబ్లము తెలుగుదేశం వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ ఏందంటే ఆయన ఇంపల్సివ్‌గా ఉంటాడు. హ్మ్. ఆయనకి ఏమనిపిస్తే అది మాట్లాడేస్తాడు తప్ప దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి, రాజకీయాల్లో ఎప్పుడు ఎలాగ ఉండాలి ఇవన్నీ ఆయనకేమి పెద్దగా పట్టదు. ఫరక్ లేదు. హ్మ్. అందుకనే ఆయన్ని ఇన్వాల్వ్ చేయడానికి కూడా తెలుగుదేశంలో భయపడతారు. ఈవెన్ చంద్రబాబు జైల్‌లో ఉన్నప్పుడు కూడా బాలకృష్ణ నేనే తీసుకుంటాను, నేను రంగంలో దిగుతాను ఇవన్నీ మాట్లాడాడు గానీ ఆయన్ని అవును. ఇన్వాల్వ్ కానీయలేదు. హ్మ్. ఎందుకంటే ఇన్వాల్వ్ అయితే ఈయన ఏం మాట్లాడతాడో తెలీదు. దానివల్ల ఏం పెంటొస్తదో తెలీదని హ్మ్. వాళ్ళు ఆయన్ని పక్కన పెట్టేసి లేడీస్‌ని దింపారు. హ్మ్. భువనేశ్వరి అండ్ బ్రాహ్మణి వీళ్ళు రంగంలోకి దిగారు. అవును. లోకేష్ ఏమో ఢిల్లీలో ఉండాల్సొచ్చింది. హ్మ్. సో, అందువల్ల బాలయ్య చిరంజీవిని ఇలా అనడం వల్ల చిరంజీవి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఇప్పుడు సమయం వచ్చింది బాలయ్య ఫ్యాన్స్‌కి. సో, హ్మ్. బాలయ్య ఫ్యాన్స్‌కి, చిరంజీవి ఫ్యాన్స్‌కి మధ్య అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. హ్మ్. ఒకరినొకరు తిట్టుకుంటా ఇలాగ ఉన్నారు. అయితే బాలయ్య సైలెంట్ అయిపోయాడు. అంటే చంద్రబాబు, లోకేష్ బాలయ్యని సైలెంట్ చేశారు. చిరంజీవి లెటర్‌కి బాలయ్య రిప్లై ఇయలేదు. హ్మ్. ఎక్కడ గూడా దాని గురించి ఆ టాపిక్ మీద మాట్లాడలేదు ఇంక బాలయ్య. సో, దానికి కారణం ఏమంటే చంద్రబాబు, లోకేష్ ఆపేస్తారని చెప్తున్నారు బాలయ్యని గట్టిగా. ఇంక ఓకే. దీని మీద స్పందిస్తే ఇంక పెంటవుతుందని. ఎందుకంటే అక్కడ పొత్తులు ఇంపార్టెంట్. హ్మ్. మళ్ళీ జగన్ రాకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంట్ చంద్రబాబుకి. అవును. పవన్ కళ్యాణ్ గూడా అందుకు తగినట్టుగానే అనుకూలంగా ఉన్నాడు. ఈ హ్మ్. విషయంలో గూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఖండించలేదు. మామూలుగా అయితే చిరంజీవి మీద ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే ఫస్ట్ నాగబాబు ఎంటర్ అవుతాడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఎంటర్ అవుతారు. హ్మ్. కానీ ఈ విషయంలో వాళ్ళు ఎంటర్ కాలేదు. ఇద్దరు గూడా సైలెంట్‌గా ఉండిపోయారు. చిరంజీవి రిప్లై ఇచ్చాడు. దాని తర్వాత గూడా చిరంజీవి దాని మీద మళ్ళేం చేయలేదు. హ్మ్. అయితే ఫ్యాన్స్ ఫ్యాన్స్ మధ్య మాత్రం బాలయ్య, చిరంజీవి ఫ్యాన్స్ మధ్య ఒక గొడవలైతే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి సినిమా వచ్చింది కాబట్టి బాలయ్య ఫ్యాన్స్ చిరంజీవి సినిమాని అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారనేది ఒక వార్త. హ్మ్. అయితే వైసీపీ వాళ్ళు చేయరా? ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు గూడా. మామూలుగా అయితే వైసీపీ వాళ్ళు చిరంజీవిని వెనకేసుకొచ్చారు ఆ టైంలో. అవును. ఎందుకు? దాంట్లో జగన్ లింక్ అయ్యుండాడు కాబట్టి. హ్మ్. జగన్ చిరంజీవిని అవమానించాడనేది పవన్ కళ్యాణ్ గూడా అంతకుముందు చెప్పాడు. హ్మ్. కాబట్టి వాళ్ళకి ఇదొక సాకు దొరికింది. చిరంజీవే చెప్పాడు చూడండి జగన్‌కి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాడు హ్మ్. అని చెప్పి వాళ్ళు చిరంజీవిని సపోర్ట్ చేస్తూ, బాలయ్యని బదనాం చేస్తూ వాళ్ళు పోస్టులు పెట్టారు. అవును. కానీ ఇప్పుడేమైంది? మామూలుగానే వైసీపీ ఫ్యాన్స్ మెగా కుటుంబానికి యాంటీగా ఉంటారు. హ్మ్. అల్లు అర్జున్‌తో మంచిగా ఉంటారు. మెగా ఫ్యామిలీతో యాంటీగా ఉంటారు. పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం. చిరంజీవి పట్ల వాళ్ళకేం ప్రత్యేకత అవును. కోపం గాని, వ్యతిరేకత లేదు. ఇప్పుడు రాజకీయ పరంగా రాజకీయ ఏమన్నా పరంగానే వాళ్ళకి వ్యతిరేకం ఉంది. హ్మ్. అందువల్ల వాళ్ళు కూడా కలిసే అవకాశం ఉంది. ఇప్పుడేందంటే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా తీవ్రంగా హర్ట్ అయ్యారు ఈ సినిమాతో. హ్మ్. ఇంత ఘోరంగా ఉంటదని వాళ్ళు ఊహించలేదు. ప్రభాస్‌ని సినిమాని ఇంత నీచంగా తీస్తాడు మారుతి అనుకోలేదు వాళ్ళు. పైగా మారుతి, కేఎస్‌కేఎన్ అనే ప్రొడ్యూసరు అదేంటి బాబీనా సినిమా ప్రొడ్యూసరు వాళ్ళిద్దరూ దీన్ని బాగా లేపారు హ్మ్. ఈ సినిమాని.
అందుకని ఇప్పుడు వాళ్ళిద్దరు అడ్రస్ ఎక్కడ, వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు అన్నట్టుగా అవును. వాళ్ళు అడుగుతున్నారు. మారుతి మాకు దొరికితే మారుతి పని అయిపోతుంది అన్నాడు. మారుతి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని ఉమ్, వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ కూడా సీరియస్గా ఉన్నాడని. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఇది మెగా ఫ్యామిలీ కుట్ర, ఈ మారుతి అండ్ కేఎస్కే ఇద్దరు కూడా మెగా కోవర్ట్లు అని పోస్టులు పెడుతున్నారు. ఉమ్, సో అందువల్ల ఇప్పుడు ఈ సినిమాకి అడ్వాంటేజ్ నిజానికి మనశంకర్ వరప్రసాద్ గారు అనే సినిమాకి ఇప్పుడు మంచి అడ్వాంటేజ్ వచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో, ప్రభాస్ ఉమ్, సినిమా ఫ్లాప్ అవడంతో అది హెల్ప్ అయ్యేది ఎవరికి? చిరంజీవి సినిమాకి. చిరంజీవి. అందుకని ఒక కుట్ర తీర కూడా వచ్చింది. అదేం కుట్ర తీర అంటే చిరంజీవి క్యాంపే ప్రభాస్ సినిమాని ఫ్లాప్ చేయించడానికి మారుతి ద్వారా, ఉమ్, కేఎస్కేఎన్ ద్వారా ట్రై చేశారు. కావాలని కొన్ని వాళ్ళకి తెలియకుండా కొన్ని రకాలుగా సినిమాని మ్యానిపులేట్ చేసి ఫ్లాప్ అయ్యే విధంగా ప్లాన్ చేశారు. ఉమ్, దీన్ని ప్రభాస్ గ్రహించలేకపోయాడు అనేది ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. అవును. ఇది నిజమా అబద్ధం అనేది ఇవాళ నిజానికి ఏమీ సంబంధం లేదండి. ఆ. మామూలుగా పోస్ట్ ట్రూత్ సమాజం అంటారు. అవును. పోస్ట్ ట్రూత్ అంటే ట్రూత్ లేదు. ఇప్పుడు ఏ వెర్షన్స్ ఉంటాయన్నమాట. అవును. ట్రూత్ అని నువ్వు నమ్మించడమే ఇంపార్టెంట్. ట్రూత్ ఉమ్. అనేది ఆబ్జెక్టివ్ గా ట్రూత్ అనేది ఏమి లేదు ఇక్కడ. అలాగా ఇప్పుడు వాళ్ళు నిజంగా అలాగా బట్ ప్లాన్ ఎంతో చేస్తారా? కొంత ఒక 1% అయినా 100 కి లేకుండా అవేం అవసరం లేదండి. ఇప్పుడు 1% కూడా అవసరం సోషల్ లేదు. మీడియాలో ఆహా, ఉన్నవాళ్ళం కదా ఏం అట్లా. అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే నిప్పు లేకుండానే పొగ వస్తుంది. ఇంతకు ముందే నిప్పు లేకుండా పొగ రాదనే వాళ్ళు ఇప్పుడు అవసరం లేదు. నిప్పును కూడా క్రియేట్ చేయొచ్చు, ఏఐలోనే క్రియేట్ చేసేయచ్చు అన్ని. కాబట్టి ఇవాళ ట్రూత్ అవసరం లేదు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక లేడీని అమెరికాలో ఐస్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్, వాళ్ళు కాల్చి చంపేస్తే ట్రంప్ ఏమంటే ఆ వీడియో అంతా వైరల్ అయింది. ఆ వీడియో చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒక ఆవిడని ఆపారు కారు, ఆమె పోలీసులకు భయపడి కొంచెం ముందుకు మూవ్ చేసింది, ఇమ్మీడియట్ కాల్ చేశాడు అతను. అవును. టైర్లు కాల్చి ఉండొచ్చు, ఆమె ఒకవేళ కారు బెదిరించడం ఆపాలంటే పోనీ పక్కన ఏదైనా పక్కన కాల్చి ఉండొచ్చు. కానీ direct గా. ఆమెని ఏం చేసి కాల్ చేస్తే ట్రంప్ ఏమంటున్నాడు? ఆత్మరక్షణ కోసం కాల్చాడు అంటున్నాడు. మరి ట్రంప్ దీంట్లో నిజం ఆయన ఎక్కడ ఉంది ఇష్టం సార్ చెప్పండి? అసలు, 1% మరి అనేది ఇంత నిజం వరస్ట్ ఉందా? దీన్ని ఎక్కడ చూడలేదు. 1% కూడా నిజం లేదు కదా. అవును. అంటే ఇలాగ అబద్ధాలు క్రియేట్ చేయడం అనేది ఇవాళ సాధారణం అయిపోయింది. అవును. అలాగా ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, వైసీపీ వాళ్ళు, ఇంకా అవసరమైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంక అంతా అందరూ అందరూ కూడా అందరూ దిగి రంగంలోకి చిరంజీవి సినిమాని ఫ్లాప్ చేయాలి ఉమ్, అని కంకణం కట్టుకున్నట్టుగా అర్థమవుతుంది. దాంతో నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టారు. మొదలుపెట్టారు. ఈ సినిమాలు ఏమి లేదు, అసలు వాళ్ళిద్దరికి కెమిస్ట్రీని కుదరలేదు, నయనతారకి చిరంజీవికి. చిరంజీవి అది పాత ఫ్యామిలీ మ్యాన్ ని కాపీ కొట్టి తీశారు. ఉమ్, దీంట్లో కూడా రా ఏజెంట్ అసలు ఏమీ బాలేదు. చిరంజీవి ఈ వయసులో ఏంటి అతని వేషాలు ఏంటి, ఇంకెవరికి అతనేమన్నా నచ్చినట్టు వాళ్ళు పోస్ట్ ఇంటర్మీడియట్ చేస్తూ. కుర్రాడా, అతనేమన్నా ఇలాగా మాట్లాడి చేయడం మొదలు పెట్టారు. బాలకృష్ణ కూడా ఇంతకంటే యంగ్ రోల్స్ చేశాడు. చేశారు. కాబట్టి సినిమా అన్నాక సినిమాలో మేక్ బిలీవ్ ఇంపార్టెంట్, అంటే ఆడియన్స్ నమ్మించడం ఇంపార్టెంట్. ఇప్పుడు రజనీకాంత్కి ఎంత వయసు, ఆయన చిటికలు వేస్తుంటాడు, అన్ని చేస్తుంటాడు, అవును. గాల్లోకి ఎగురుతుంటాడు. మరి సినిమా అనేది వేరు కదా. అవును. బయటేమో ముసలోళ్ళగా తిరుగుతుంటాడు ఆయన, అవును. 76 ఏళ్ళు ఎంతో రజనీకాంత్. ఆయన వయసుకి తగ్గట్టే బయట బయట ఉంటాడు కానీ క్యారెక్టర్ సినిమాలోకి తగ్గట్టు వచ్చేసరికి సినిమాల్లో మారిపోతాడు కదా. అలాగే చిరంజీవి ఫిట్ గా ఉన్నాడు, యంగ్ లుక్ ఉంది, ఆయన డాన్సులు అవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సినిమాలో నీకు ఆ క్యారెక్టర్ పరంగా నమ్మిస్తున్నాడు లేదా సినిమా చూసి చెప్పాలి. అవును. కానీ వీళ్ళు ఇప్పుడు ఏమైందంటే ఈ మొత్తం బ్యాచ్లంతా బయట ఒకటై ట్రోలింగ్ ఎక్కువైపోయినా. ఈ అల్లు ఫ్యాన్స్, ఇటు ప్రభాస్ ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్, వైసీపీ వాళ్ళు అందరూ చేరి చిరంజీవి సినిమాని ఎలాగన్నా సంక్రాంతిలో ఫ్లాప్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే సినిమా బాగుంటే ఎవరితో ఎవరేం ఇటు ఆపలేరు. వచ్చినా ఎవరు ఆపలేరు. అంతే. సినిమా బాగాలేకపోతే ఎంత పుష్ చేసినా అది పోదు. అవును. కాబట్టి చిరంజీవి, నేను అనుకోవడం చిరంజీవి సినిమానే సంక్రాంతి హిట్ అవుతుంది. దాన్ని వీళ్ళు ఆపలేరు అనేది అయితే నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూస్తున్నప్పుడు చిరంజీవి సినిమా మీద నెగిటివిటీ ఏమి కామన్ ఆడియన్స్ లో కనబడట్లేదు. అవును. ప్రభాస్ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చేసింది. కాబట్టి చిరంజీవి సినిమాకి ఆ స్థాయి కానీ లేకుండా ఉంటే ఒక మాదిరిగా ఉందన్నా కూడా చిరంజీవి సినిమా హిట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదు, మిగతా సినిమాలు పెద్దగా ఏమీ లేదు. కాబట్టి ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఎందుకంటే సంక్రాంతికి ఒకటే కదా 2-3 కూడా హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే 2-3 చూస్తారు, డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి మెంటల్ గా రెడీ అయి ఉంటారు ఫెస్టివల్ సందర్భంగా. కాబట్టి బయటికి వెళ్ళాలి కాబట్టి చూస్తారు. సో ఆ రకంగా చిరంజీవి సినిమాకి వ్యతిరేకంగా అయితే ఒక బ్యాచ్ అయితే పనిచేస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం ఉంటుంది కానీ బయట చూసే వాళ్ళకి మాత్రం ఎట్లాంటి ఉండకపోవచ్చు. చూద్దాం. థ్యాంక్ యూ.